మనము మానవ జన్మ ఎత్తడానికి ప్రధాన కారణం మనము గత జన్మలో చేసుకున్నటువంటి కర్మల ఫలితమే. ఈ యొక్క మానవ జన్మ అనేది మనకి ఇప్పుడు రావడం జరిగినది. సో మనము ఏ కర్మను చేయడానికై ప్రస్తుతం మానవ జన్మ ఎత్తాము అనే విషయాన్ని మనము జాతక చక్రం ద్వారా ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు, దానికి ఇక్కడ మనకు జ్యోతిష్ శాస్త్రంలో కొన్ని సూత్రాలు, విధానాలు అనేవి చెప్పబడడం జరిగినది. దాని ద్వారా మనము ప్రస్తుతం మానవ జన్మ ఎందుకు ఎత్తాము, ఏ కర్మ చేయడానికి మనము ఈ యొక్క మానవ జన్మలోకి వచ్చాము, గత జన్మలో మనకు ఏది బ్యాలెన్స్గా ఉంది, ఏ కర్మ బ్యాలెన్స్గా ఉండి ఆ యొక్క బ్యాలెన్స్ ఆఫ్ కర్మని ఫుల్ఫిల్ చేయడానికి వచ్చామనే విషయాన్ని తెలుసుకోవడానికి మనకు ఉన్నటువంటి సోర్స్ ఏదో చూద్దాం. మీ యొక్క జన్మ జాతకంలో శని లగ్నాత్ ఎక్కడ స్థితి పొంది ఉన్నాడో ఆ స్థితి పొందినటువంటి రాశి నుంచి 6వ ఇల్లు అనేది మీ యొక్క పెండింగ్ కర్మని చెప్పుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క 6వ ఇల్లు అనేది ఏ కారకత్వాలని ఇండికేట్ చేస్తుందో ఆ కారకత్వాలకు సంబంధించినటువంటి కర్మ మీరు చేయాల్సి ఉన్నది. కాబట్టి ఆ కర్మ చేయడానికే మీరు ఈ జన్మని తీసుకోవడం అనేది జరిగినది. అంటే ఈ యొక్క జన్మలో మీ యొక్క జీవిత కాలంలో మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఆ యొక్క 6వ భావ కారకత్వాలని అనుసరించి జరగడం అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీ జన్మజాతకంలో శని 7వ ఇంట్లో ఉన్నాడు అనుకున్నప్పుడు 7వ ఇంటికి 6వ ఇల్లు అనేది ఏమవుతుంది, 12వ స్థానం. అంటే మీ యొక్క కర్మ అనేది మీ యొక్క జన్మస్థానానికి దూరమైన ప్రదేశంలో ఉంటుంది. మీరు దూర ప్రాంతాల్లో ఉండి మీ యొక్క జీవన కర్మను నిర్వర్తించడం జరుగుతుంటుంది. మీ యొక్క చేసే కర్మలో కొంత దైవికపరమైనటువంటి అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. మీ యొక్క ఈ జన్మలో కొన్ని సందర్భాలలో మీరు కొన్ని నష్టాలను కూడా చవి చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఎదుగుదల అనేది మీ జన్మస్థానంలో కాకుండా మీరు జన్మించినటువంటి ప్రాంతానికి దూరంగా ఉంటేనే మీ యొక్క జీవిత అభివృద్ధి అనేది ఉంటుంది. అంటే మీరు చేసే కర్మలు అనేవి మీ యొక్క జన్మస్థానంలో మీరు పుట్టిన ఊరిలో ఉంటే కుదరదు. మీరు ఖచ్చితంగా మీ యొక్క పుట్టిన ఊరు నుంచి దూరంగా వెళ్ళి అక్కడ మీరు చేసే కర్మలకు మాత్రమే ఫలితం ఉంటుంది అని ఈ విధానం ద్వారా మనం తెలుసుకోవచ్చు.